హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు విప్రో కంపెనీ వల్ల బల్క్ హైరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసము 2 న్యూ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో చాలా తక్కువ టైంలో జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. వితిన్ 3 days ఆర్ 10 daysలో అయితే మీరు జాబ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు హైర్ అయితే చేసుకుంటారనమాట వితిన్ 10 daysలో. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మాకు జాబ్ చాలా తక్కువ టైంలో కావాలి, జాబ్ చాలా అవసరం అనుకుంటారో సో ఇక వీడియో అయితే చూసేసి మీరు అప్లై అయితే చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని ఇచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక 2 నోటిఫికేషన్ వచ్చేసి మనకు విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో విప్రో కంపెనీ వాళ్ళ నోటిఫికేషన్స్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి మెగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గూగుల్ మ్యాపింగ్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క ఇంటర్వ్యూ టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే సో 18th July నుంచి 20th July అంటే 3 days అయితే ఒక వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 18th July నుంచి 20th July వరకు అనమాట. సో అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సో PM విప్రో క్యాంపస్ గేట్ నెంబర్ 1 నియర్ విప్రో సర్కిల్, ననక్రమ్ గూడ, హైదరాబాద్ 500032. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఈ యొక్క 18th July నుంచి 20th July వరకు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ అండ్ అలాగే చాలా తక్కువ టైంలో అయితే జాబ్లో ఉంటారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు డైరెక్ట్గా లిఖిత అనే HR కాంటాక్ట్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో తినైతే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక వాకిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఎనీవన్ హ్యావింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ GIS ఆర్ రిలవెంట్ టు గూగుల్ మ్యాపింగ్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ఏమైనా ప్రీవియస్గా గూగుల్ మ్యాపింగ్ సంబంధించి లేదంటే GISకి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ టైంలో అయితే మీరు జాబ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరూ ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు వచ్చేసి గూగుల్ మ్యాపింగ్ ఫర్ నాన్ వైస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో దీనికి పర్టికులర్గా మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ వచ్చేసి రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. అండ్ అలాగే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొయాక్టివ్ అండ్ అలాగే పాజిటివ్ అప్రోచ్ టు టాస్క్స్, అంటే మనకి ఏదైనా టాస్క్ని వాళ్ళు అసైన్ చేస్తారంటే సో దాన్ని మీరు పాజిటివ్ అప్రోచెస్తో అయితే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ ఏదైతే ప్రొసీజర్స్ పాలసీస్ ఉంటాయో సో యొక్క ప్రొసీజర్స్ అండ్ అలాగే పాలసీస్ని అయితే మీరు ఫాలో అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, మినిమం సూపర్విజన్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే సో ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట మెయిన్గా. సో ఎందుకంటే మనకి ఇచ్చేది నాన్ వైస్ ప్రాసెస్ జాబ్లోస్ అనమాట. అంటే మనము త్రూ ఈమెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్నల్ టీమ్స్ కావచ్చు, కస్టమర్స్ని కావచ్చు. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే అనలిటికల్ అండ్ అలాగే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడైతే వీళ్ళు పర్టికులర్గా ఏం వర్క్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయలేదు. సో మీరు గూగుల్ మ్యాపింగ్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఏం వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అలాగే గవర్నమెంట్ ID ప్రూఫ్, ఫస్ట్ 2nd డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటైతే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో దీంతో పాటు మిగతా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్ కోసం అనమాట. సో ఇక డాక్యుమెంట్స్ అయితే మీకు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే నాన్ వైస్ ప్రాసెస్, మ్యాపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే చాలన్నమాట. సో ఇక స్కిల్స్ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి సో మీ రెజ్యూమ్ అయితే వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క అనలైటిక్స్, KPO రీసెర్చ్ విభాగాల్లో కస్టమర్ సక్సెస్ కావచ్చు లేదంటే నాన్ వాయిస్ ప్రాసెస్
జాబ్ రోల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట గైస్. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. సో వన్స్ మీకు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారంటే సో ఇక కంపెనీ వాళ్ళే మనకు సో వెల్కమ్ కిట్ అని చెప్పేసి మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.5 to 2.25 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఒక కంపెనీ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక సెకండ్ నోటిఫికేషన్ కూడా మనకు విప్రో కంపెనీ నుంచి అనమాట. సో ఇందులో కూడా నాన్ వైస్ ప్రాసెస్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి కూడా మెగా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో 18th July నుంచి 27th July వరకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వితిన్ 10 daysలో అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇంటర్వ్యూస్ కూడా మనకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే గేట్ నెంబర్ 1 విప్రో క్యాంపస్ నియర్ విప్రో సర్కిల్ ననక్రమగూడ్ హైదరాబాద్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 18th July నుంచి అంటే రేపటి నుంచి అనమాట. సో 27th July వరకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి, లేదా మీరు డైరెక్ట్గా అప్లై అయినా చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంటర్వ్యూ కోసం మీరు బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డియర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి విప్రో హైదరాబాద్ ఈస్ కరెంట్లీ హైరింగ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 18th July టు సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పేసి ఇక్కడ 18th July to 27th అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. అలాగే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ బుకింగ్ స్లాట్ కైండ్లీ సెండ్ రెజ్యూమ్ విత్ నేమ్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ టు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ యొక్క నేము అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ ఏదైతే వాట్సాప్ నెంబరు అండ్ అలాగే మెయిల్ ఐడి ఇచ్చారో సో ఇక మెయిల్ ఐడికి వాట్సాప్కి అయితే మీ రెజ్యూమ్ అయితే షేర్ చేసేసేయండి. సో షేర్ చేసిన తర్వాత అది వచ్చేసి బుకింగ్ స్లాట్ అనమాట. సో మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెంటనే మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్స్లో కూడా మనకి ఇక్కడ నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. MBA, LLB, BPharm, బీటెక్లో వచ్చేసి సివిల్ అండ్ అలాగే మెకానికల్ ఓన్లీ అండ్ 12th పాస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోకండి. ఇవి కాకుండా డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకునేసి మీ రెజ్యూమ్ని సెండ్ చేసేసి సో మీరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బోత్ రీడ్, రైట్ అండ్ స్పీక్. సో మీకు రాయడం రావాలి అండ్ అలాగే మాట్లాడడం రావాలి అండ్ అలాగే చదవడం రావాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నైట్ షిఫ్ట్స్ కూడా అనమాట. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మీరైతే ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదనమాట. సెకండ్ నోటిఫికేషన్ ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 days వర్కింగ్ అండ్ 2 days రొటేషనల్ ఆఫ్. సో వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days అయితే రొటేషనల్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఇమ్మీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వన్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మేము జాయిన్ అవుతాము అనే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ క్యాండిడేట్ షుడ్ బి డబుల్ వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఫస్ట్ డోస్ అండ్ అలాగే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయ్యాలన్నమాట. సో ఇక సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి వచ్చేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు ఈ యొక్క కంపెనీ తరపు నుంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 1-way డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ వుడ్ బి ప్రొవైడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్కి మీరు 30 kilometers దూరంలో కనుక ఉన్నట్టయితే మీకు సో 1-way క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ పేరోల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు BPO కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఇది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ టైంలో జాబ్లో ఉంటారు కాబట్టి సో ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంది. సో వీళ్ళు పర్టికులర్గా ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక పర్టికులర్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి ఫస్ట్ నోటిఫికేషన్లో ఏదైతే నేను శాలరీ మెన్షన్ చేసి
చేశాను. సో అదే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో అప్లై చేసుకునేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీరు అంటే మనకు 18th నుంచి అండ్ అలాగే 27th వరకు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి సో ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మీకు గుర్తు లేకపోతే మీరు ఇక్కడ జస్ట్ అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసుకున్నట్టయితే మీకు మెయిల్కి అయితే సో రిమైండర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవ్వని చెప్పేసి మనకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఆ యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో ఇక ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్, వీ విల్ సెండ్ యూ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తే మీకు ఎప్పుడైతే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో సో ఆ యొక్క డేట్స్లో అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవ్వని చెప్పేసి మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో అప్లై అయితే చేసుకునేసి మీరు సేఫ్ సైడ్కి ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్స్ అని చెప్పేసి. సో ఆ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసేసి మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ ఏదో ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ ఫస్ట్ నోటిఫికేషన్ అలాగే సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని చెప్పేస్తుంటాయి. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇవి వచ్చేసి 2 నోటిఫికేషన్స్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.